అదైతే ఫస్ట్ అర్థమైంది. అండ్ స్వార్థం ఎంత ఉందో మనకేం తెలియదు కానీ నాది కాదు, వారణా సూర్య గారిది. ఈయన ఏం చేస్తున్నా అంటే కొంతమంది నేను చూసా అన్న, ఇన్స్టాగ్రామ్లో మీరు అందరూ చూసి ఉంటారు, నేను 2000 వేసా నీ రెంట్కి, నీ కారు ఈఎంఐకి, అది ఇది అని నేను 10,000 వేసాని ఫేక్ నెంబర్ లేకుండా ఏం లేకుండా ఫేక్ ఇలా పెడుతున్నారు. కింద నేను కామెంట్లు చూసినప్పుడు చాలా బాగా ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్, అన్న నాకు 2000 అన్న, నాకు హాస్పిటల్ బిల్ అన్న, అది ఇది అన్న, ఇది అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఈయన 100 రూపాయలు ఇచ్చి ఈయన ఏం చేస్తున్నారంటే నీకున్న సమస్య ఏందో తెలుసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఆపర్చునిటీ కూడా ఇస్తుండు. ఇంకో చూస్తున్నాడు లైవ్లోనే 100 రూపాయలు కొడుతుండు. ఇలా కొట్టే దమ్ముంటే గివ్ అవేలు అలాంటివి ఇవ్వండి అని. అసలు అలాంటివి ఏది వద్దు. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పాపం మందులన్నా డబ్బులు 2,000 ఇవ్వన్నా, 3,000 ఇవ్వన్నా అని కింద కామెంట్ చూస్తే బాధేసిద్ది. అరే ఇంత అమాయకంగా ఉన్నారు ఇంద్ర ప్రజలు అనేది నాకు చాలా బాధేసిద్ది. ఎప్పుడే మా ఫ్రెండ్ కూడా పక్కన అరే నాకు కూడా ఇంటికి హాస్టల్ ఫీజు లేదురా నేను కూడా మెసేజ్ చేస్తే అంటే కామెంట్ చేస్తే వస్తేమో అరే ఇంత ఫూలెస్గా ఎంత పబ్లిక్ ఎంత చాలా దరిద్రంగా ఉన్నారనిపించింది. ఈయన పబ్లిక్లోనే కొడుతుండు. అది కూడా నీ సమస్య ఏదుందో తెలుసుకొని అంటే మన సమస్య చెబితే ఈయన పరిష్కరిస్తాడు. అది దాని మీద నీ స్పందన ఏందన్నా? స్పందన అంటేనా ఇప్పుడు కొంతమంది ఫేక్ గా గివ్ అవే చేస్తున్నారు, చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే గిఫ్ట్లు ఇస్తామని, లేకపోతే ఇప్పుడు ఎలాంటి పాంప్లెట్లు ఏదైతే ఉన్నాయో చాలా మంది ఉన్నారు. సో మనం ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. ప్రోగ్రామ్ అయితే మనం అందరం కండక్ట్ చేస్తూ ఉన్నాం. 100 రూపీస్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇగో వేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ డైరెక్ట్ గా స్క్రీన్ షాట్లు ఉన్నాయి. సో మనం కూడా గివ్ అవే ప్రోగ్రామ్లు అని చెప్పి లేకపోతే విన్నర్ అని చెప్పి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఇంకా ఎక్కువే సంపాదించవచ్చు. కానీ అలాంటి ఏమీ కాకుండా ఒక మంచి చేద్దాం అన్న ఉద్దేశంతో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటామనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100 రూపీస్ తీసుకున్న వాళ్ళే, క్వశ్చన్ చేసిన వాళ్ళే. యూట్యూబర్స్ కూడా యూట్యూబ్ పరంగా రెవెన్యూ జనరేట్ అయ్యేది ఎక్కడా కూడా లేదు. ఆ యూట్యూబర్స్ కూడా హెల్ప్ అవ్వాలి, వాళ్ళకు కూడా రెవెన్యూ జనరేట్ చేయాలి అనే కాన్సెప్ట్తో అయితే మనం ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. రేపు పొద్దున ఫిలిం ఛాంబర్లో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో స్పార్క్ అనే ఒక మూవీ ఈవెంట్ అయితే మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఏదైనా మూవీ తీసుంటే అది కూడా మనం ప్రమోట్ చేస్తాం. ఆ మూవీకి అయ్యే పూర్తి స్థాయి ఖర్చు ప్రమోషన్ ఏదైతే ఉందో ప్రమోషన్ కూడా మనం ఫ్రీగా స్పాన్సర్షిప్ అయితే చేస్తున్నాం. ఇది కూడా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయండి. సో ఇంకొక ఇంటెన్షన్ ఏంటి అంటే మీరు ఫుడ్ డొనేషన్ పెడితే ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ అవుతాను అన్నారు. ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కూడా ఎక్కడ పెడితే బాగుంటుంది ఏంటి అనేది మీరు చెప్పండి. ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేద్దాం. ఇంకో కొంతమంది ఆకలి తీర్చడానికి వారణా సూర్య గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన వెనకాల అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.